నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఏపీ సీఎం. పాణ్యం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదని ఎద్దేవా. దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న భావితరాల కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేలాగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలాగా అందమైన పెయింటింగ్స్ తో ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్న కలెక్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకుముందు కర్నూలుకు చేరుకున్న సీఎం చంద్రబాబుకి జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సి క్యాంప్ రైతు బజార్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్లో ఉద్యానవనం అభివృద్ధి పనులకి సీఎం శంకుస్థాపన చేశారు. పాణ్యం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సమావేశంలో నేతలకు ఆయా కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కర్నూలు పర్యటన ముగించుకుని సాయంత్రం 5:25 ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు తిరుగు పయనమయ్యారు. నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను. ఈ రోజు నేను రైతు బజారుకి వెళ్ళాను. రైతు బజార్లు నేనే పెట్టాను. 1999లో పెట్టాను. ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు గాని వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం. వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేపించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులో వేసుకుని తెల్లవారితో ఫస్ట్ అవర్ లో రైతు బజార్ దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం. దానివల్ల చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి, ఫ్రెష్ గా వెజిటబుల్స్ ఉండేటివి. అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈ రోజు 125 రైతు బజార్లే మన దగ్గరున్నాయి. కానీ కారణాలు ఏదైనా కావచ్చు, కానీ కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు. ఈ రోజు నేను చూశాను, ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను. పక్కన భూమి ఉంది, 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1 సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం. కరెంటు కూడా అవసరం లేకుండా సబ్జీ కూలర్లో పెడితే మనం ఏ విధంగా పెడతామో అంత ఫ్రెష్ గా కూడా ఉంటాయి. అంటే ఇలాంటి రైతు బజార్లని ఇప్పుడు 125 ఉన్నాయి. 175 నియోజకవర్గాలకి 175 రైతు బజార్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారుడికి సరస ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలైన తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకప్పుడైతే నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు గాని, ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
పచ్చని ఆంధ్రప్రదేశ్ దిద్దడానికి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. పల్లెలు, పట్టణాలు, చెరువులు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను. 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు ఆఫీసులో. మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గరకు కూర్చొని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎంత సమయమైనా దుమ్ములో పనిచేస్తాం, కలుషితమైన వాతావరణంలో పనిచేస్తాం, కలుషితమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుడతానే ఉంటాం. కొంతమందికి ఆశకు కూడా మితం లేదు, దురాశ. అందుకే ఇవన్నీ వస్తా ఉంటాయి. అవన్నీ పోవాలంటే రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక చరిత్ర. యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరం, ఒక వారసత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఆ రోజు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అదే మరి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క అందరం కూడా ఆధునికమైన ప్రపంచంలో చాలా బిజీ అయిపోతున్నాం. ఎవరు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. ఆ సెల్ ఫోన్ల వల్ల గంటల తరబడి సెల్ ఫోన్ అంటే భార్య లేదు, భర్త లేదు, కొడుకు లేదు, బిడ్డ లేదు, ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాం. దీనివల్ల లేనిపోని టెన్షన్లు వస్తున్నాయి. అందుకని ప్రతిరోజు ఒక అర్ధ గంట 45 నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్ పోయే పని ఉండదు. అందుకే ఈ యోగా డేని ఒక నెల, ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. కొన్ని లక్షల మంది ఆన్లైన్, ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ఇస్తాం. కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం. ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక. ఆ సమయంలో దానివల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది. దీనికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదని, వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుందని, కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదని చెప్పారు. రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ హయాంలో పనిచేశారని, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ ఇంకో దానిలో పీటీ వారెంట్, దానిలో రాగానే ఇంకో కేసు పెట్టిస్తారు. మళ్ళా ఎప్పుడు జరిగిన కేసు అది? ఎప్పుడో జరిగిన కేసు. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి నేరాన్ని ఇవాళ రిజిస్టర్ చేస్తాడు డిలేగా. ఎవరు? సారు, ఎస్ఐ సారు, సిఐ సారు చేస్తారు. ఎందుకంటే మన లోకేష్ సార్ ఫోన్ చేస్తాడు కాబట్టి చేస్తారు. అంబటి రాంబాబు గారు పలానా రోజు రెడీ చేశాడు. అది తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. పీటీ వారెంట్ వేస్తారు. ఏంటండి నాకు అర్థం కాదు. అరే మనం చిలకూరుపేటలో చూసాం. ఉదయం 10ంటికి కేసు ఇచ్చారు, 4ంటికి 5ంటికి వెళ్ళి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఏం చేశారు? ఎక్కడ పట్టుకొచ్చారు? మినిస్టర్ గారి కారులో ఉంటే పట్టుకొచ్చారు. మాజీ మంత్రి గారి కారులో. అంత కారులోకి వెళ్ళి పట్టుకురావాల్సినంత కేసు అది? నిజంగా కారులో ఉంటే పోలీసు బందోబస్తు వెళ్ళి మాజీ మంత్రి గారిని కూడా పక్కకు నెట్టేసి పట్టుకురావలసినంత నేరమా అంటే లేదు. కోర్టులో ప్రొడ్యూస్ చేయగానే 41 విడిచిపోమన్నారండి. దానికి అంత అంగానే ఎందుకు చెప్పు నాకు అర్థం కాదు. అంటే బెదిరిస్తాం, భయోత్పాదాన్ని సృష్టిస్తాం అనే పద్ధతుల్లో వ్యవహరించేటటువంటి కార్యక్రమం ఇవాళ పోలీసు యంత్రాంగం చేస్తుంది. చాలా దురదృష్టకరంగా దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకారికి నేను మనవి చేస్తున్నాను, కోరుతున్నాను. ఇది కక్ష సాధింపా, లేక నిజంగానే మేము నేరం చేస్తే మమ్మల్ని లోపలేయాలనుకుంటున్నారా? మేమన్నా సంఘ విద్రోహ శక్తులవా? లేదు, ఈ ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, లేదా వంశీ గారు, లేదా మరొకరు, లేదా ఈయన మీద కూడా మన కేసు పెట్టి లోపల పెట్టారు. మాధవ్ గారు, వీళ్ళందరూ ఏంటి? వీఆర్ ఆల్ పొలిటీషియన్స్. ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళం. వాళ్ళు ఓడిపోవచ్చు, మళ్ళీ ఎన్నుకోబడవచ్చు కూడా. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద
మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కేసులు పెట్టి వేధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం, కక్ష సాధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీనివల్ల ఏదో బెదిరిపోతారు, పారిపోతారు అనేటువంటి అపోహలు పడొద్దునైనా. బెదిరిపోము, పారిపోము, సరిగదా రాటు తేల్తాము. అనేక సందర్భాల్లో చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. మరింతగా రాటుదేలి పోరాట పటిమను పెంచుకొని కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా హంగులు ఉన్నాయి, ఆర్భటాలు ఉన్నాయి. ఆయనకి మీడియా చాలా పెద్ద మీడియా ఉంది. అన్నిటికన్నా మించి ఇవాళ నాకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక విషయం కూడా చెప్పాలి మీకు. ఈనాడు రామోజీరావు గారు పాపం లేరు, స్వర్గస్థులయ్యారో నరకస్తులయ్యారో అది వేరే విషయం, కానీ ఆయన లేరు. వాడు రాస్తాడు, దానిలో కోపం ఉంటే ఉండొచ్చండి కిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ తప్పుడు వార్తలు రాస్తారేంటి నాకు అర్థం కాదు. లాజిక్ నిలబడాలి కదా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా, కనీసం దగ్గరగా వాస్తవం కాకపోయినా. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మాట్లాడారు. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం చరితాత్మకం, అందుకు నాకు శాలువా కప్పి గొప్పగా పొగడాల్సింది పోయి ఏంటి ఈ మాటలు, రివార్డులు ఇవ్వాలి, మాకు అవార్డు ఇవ్వాలి ఉంటే తప్ప ఈ రకంగా మా మీద ఇది చేస్తారంటే. నేనంటే ఇవాళ సెకీకి సన్మానం చేశారంట. ఆయన సీఎంని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందంట. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అంట రాశాడు. పరోక్ష కారణం అంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక పత్రికకి చాలా కాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు పత్రిక, బాగా సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక, ఆ కిరణ్కి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అసలు ఏంటి ఈ సెకీ ఒప్పందం ఏంటి, ఎప్పుడు చేసుకున్నారు? 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఈయన లేడు, ఎవరు ఆర్పి గుప్తా అప్పుడు లేడు. 2023లో ఆర్పి గుప్తా వచ్చాడు. ఆయన ఎందుకు ఆయన్ని వాళ్ళ అర్ధంతరంగా తొలగించారు. ఎందుకు తొలగించారు? దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న భావితరాల కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేలాగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకి అవసరమైన పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఎక్స్పీరియన్స్ సెంటర్ని కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలాగా అందమైన పెయింటింగ్స్తో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. కొండపల్లి బొమ్మలు అయితే కొండపల్లి గ్రామంలో చేస్తున్నారో దీనికి ఒక టూరిజం పొటెన్షియల్ని పెంచడానికి, అలాగే కొండపల్లి ఫోర్టు చారిత్రాత్మకమైన ఫోర్ట్ అయితే ఉందో దాన్ని ఒక టూరిజం హబ్గా క్రియేట్ చేయడానికి బొమ్మలు స్ట్రీట్ చేయడం, అలాగే కొండపల్లి టాయ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ చేసుకుంటూ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళు బొమ్మలు ఏంటి, ఎట్లా చేస్తారో, దీని ఉపయోగం ఏంటి, దీని హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది తెలుసుకునేలాగా ఒక సెంటర్ చేయడానికి ఇక్కడ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది. మెయిన్లీ స్ట్రీట్స్ ఇంప్రూవ్మెంటు, అంటే కొన్ని ఆర్చు, అట్లాగే మన ఎక్స్పీరియన్స్ సెంటర్ని బ్యూటిఫై చేసి వచ్చేవాళ్ళు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బొమ్మలు వాళ్ళు చేసుకొని కావాలంటే తీసుకెళ్లేలాగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టడానికి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నిస్తున్నాము. అలాగే డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా అది ప్లానింగ్ జరుగుతూ ఉంది. దానికి లోకల్లో ఉన్న ఆర్టిస్ట్ని వాళ్ళందరూ సంప్రదింపులు జరిపి వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి. మనము ఓన్లీ ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చినప్పుడు కాదు, అక్కడ ఊర్లో వచ్చి దిగిన వెంటనే అక్కడే మనకు బొమ్మలు ఇది కొండపల్లి అనేలాగా కనిపించడానికి ఒక ఆర్చ్ అయితేనండి, అట్లాగే ఈ బ్యూటిఫికేషన్ ఇవన్నీ చేయడానికి చర్యలు చేపడుతున్నాము. దీనికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా, అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా సెక్రటరీస్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రాపర్గా సీఎం గారు కూడా తీసుకొచ్చి ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఇనాగ్రేట్ చేయించడానికి ఉంటుంది. సార్, కొండపల్లి కిల్లాకి వెళ్తాం మెట్ల మార్గానికి ఏమైనా రూపకల్పన చేస్తారా? ఇక్కడ నుంచి కొండపల్లి వెళ్తాం, కిల్లాకి వెళ్తాం మెట్ల మార్గానికి. కొండపల్లికి వెళ్ళడానికి ఒకటే ఇక్కడ ట్రెక్కింగ్ ట్రాక్ ఉందని చెప్తారు. అండ్ ఇంతకుముందు రాజులు ఇక్కడ నుంచి వెళ్ళేవారంట. సో అది కూడా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పి వెరిఫై చేస్తున్నాము. అక్కడ ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా చేయాలని చేసుకుంటూ
ట్రెక్కింగ్ ట్రాక్ లాగా మెయిన్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేలాగా అది ఒక ఎకో టూరిజం యాక్టివిటీ లాగా ప్రమోట్ చేయడానికి. గతంలో రోప్ వేకి ఇక్కడ నుంచి ప్రపోజల్ పెట్టారు, అదే పట్టాలు ఎక్కలేదు అంత ముందు అదే నాన్న చూడాలి ఇంకా దాని గురించి. రోప్ వే ఎప్పుడు ప్లాన్ చేసే ఐడియా లేదు. ఇప్పుడు టూరిజం పొటెన్షియల్ కనుక బాగా పెరిగితే నెక్స్ట్ స్టేజ్ అదే ఉంటుంది, రోప్ వేనే ఉంటుంది. ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తే ఇదైన తర్వాత అదే వస్తుంది. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా పరిసరాలు స్వచ్ఛందంగా ఉంచుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అనుసరించి దేవస్థానం రాజగోపురం ముందు స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ జరిగింది. ఆలయంలోని పలు విభాగాల అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యనిర్వాహక ఇంజనీర్ కోటేశ్వరరావు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ రమేష్ బాబు ఆలయ సిబ్బందితో పరిసరాల శుభ్రత, ఆలయ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆలయ సేవలో భాగంగా వివిధ ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ప్రజల్లో చిన్నారుల్లో రెటినా బ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్పై అవగాహన పెంచడమే లక్ష్యంగా జూన్ 1న బీఆర్టీఎస్ రోడ్డు నందు వైథాటాన్ రన్ ని నిర్వహించనున్నట్లు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్యులు సంజన తెలిపారు. ఈ రన్ లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన నిధుల్ని రెటినా బ్లాస్టోమా బాధిత చిన్నారులకి చికిత్స అందించడానికి వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ కూడా ఈ రన్ లో భాగస్వామ్యం కావాలని, తమతో కలిసి అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని డాక్టర్ సంజన కోరారు. శరీరంలో క్యాన్సర్ ఉన్నట్టు తెలుస్తుంది, కానీ కంట్లో కూడా క్యాన్సర్ వస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఇందులో ప్రత్యేకంగా చిన్నపిల్లలకి రెటినోబ్లాస్టోమా అనే క్యాన్సర్ గురించి అసలు ఎవరికి తెలియదు. ఇది ఎలా వస్తుంది చిన్నపిల్లలకి? వాళ్ళ తండ్రి నుంచి రావచ్చు, తల్లి నుంచి రావచ్చు, లేకపోతే ఎవరికి లేకపోయినా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి కంట్లో తెల్ల చుక్కలాగా కనిపిస్తుంది. అది మెల్లమెల్లగా పెద్దగా ప్రాణానికి ప్రమాదం అవుతుంది. సో మీకు ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఇలా తెల్ల చుక్కలాగా కనిపిస్తే వెంటనే పక్కనున్న కంటి డాక్టర్కైనా లేకపోతే మా ఇన్స్టిట్యూట్కైనా తీసుకురండి. ఇది స్టేజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. తక్కువ స్టేజ్ వాళ్ళకి లేజర్ ద్వారా, ఒకవేళ ఎక్కువ ఉంటే కీమోథెరపీ ఇంకా రేడియోథెరపీ వాళ్ళ ట్రీట్మెంట్ అందించగలుగుతాము. కానీ కంపల్సరీ తొందరగా వీలైతే, ఎవరికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకురావాల్సి వస్తుంది.
ఈ 10 సంవత్సరాల్లో మేము 1500 పిల్లల రెటినోబ్లాస్టోమా కేసెస్కి చికిత్స అందించాము. అందులో 95% వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాము, 75% వాళ్ళకి కన్ను కాపాడగలిగాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీకు తెలిస్తే మీ దగ్గర ఉన్న కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ వైటథాన్ రన్ అన్నప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాం? ప్రజల్లో అవగాహన సృష్టించడానికి అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన డబ్బులతో పేదవాళ్ళ పిల్లలకి చికిత్సకి మేము ఈ డబ్బులు ఇస్తాము. వరకట్న వేధింపులు పెట్టి పురుగుల మందు తాగించి తన చెల్లి జగన్నాథం సుజాతని అత్త, మామ, భర్తలు హత్య చేశారని అక్క జగన్నాథం ధనలక్ష్మి ఆరోపణలు చేశారు. పోలీసులు కూడా కేసులు తప్పుదోవ పట్టించి అన్యాయం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆడపిల్లలకి అన్యాయం జరిగితేనే నేనున్నానంటూ భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. మాది ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా సిఎస్పురం సార్. అయితే ఈ నెల 10వ తేదీన మా చెల్లిని జే సుజాతని వాళ్ళ అత్తవారింటి వాళ్ళు అధిక కట్నం కోసం వేధిస్తూ పురుగు మందు తాగించి హత్య చేశారు. అయితే మా చెల్లి చనిపోయే ముందు 100కి కాల్ చేసి తనని అత్త, మామ, భర్త కలిసి మందు తాగించి ఇంట్లో గడేశారు, కాపాడమని పోలీసు వాళ్ళని కోరుకుంది సార్. అలాగే వాళ్ళకి ఈ బాబు మా చెల్లెలు బాబు, నాకు ఏదన్నా అయితే మా బాబుని తీసుకెళ్లి మా అక్కకి ఇచ్చేయండి అని చెప్పి కూడా చెప్పింది. అప్పుడు 100 నుంచి హెల్ప్ లైన్ వాళ్ళు కనిగిరి పోలీస్ స్టేషన్ కి కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసి కనిగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ ని వాళ్ళ ఊరు పక్కనే భూతంవారిపల్లి అక్కడికి పంపించినప్పుడు కానిస్టేబుల్ వెళ్ళి చూస్తే మా చెల్లెలు లోపల గదిలో అరుస్తా ఉంది మందు తాగి. గది బయట వాళ్ళ భర్త, మామ అదే మందు తాగుతూ కూర్చొని ఉన్నారు. ఇంకా ఈ కానిస్టేబుల్ మందలించి వాళ్ళ భర్తకి చెప్పారు మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయమని. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ ఈ తీసుకెళ్లే టైం వచ్చి లేట్ అవడంతో అమ్మాయి కండిషన్ కొంచెం సీరియస్ గా ఉందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ వచ్చి రిమ్స్ కి తీసుకెళ్లమని చెప్పారు. కానీ ఆమె భర్త ఒప్పుకోలేదు. రిమ్స్ కి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి, ఏమైనా నేను చూసుకుంటాను, నేను మీకు స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్పి ట్రీట్మెంట్ రిమ్స్ కి తీసుకెళ్ళడానికి అయితే ఒప్పుకోలేదు సార్. సో అట్లా ట్రీట్మెంట్ లేట్ అయ్యి మా చెల్లెలు చనిపోయింది. చనిపోగానే మేమందరం అప్పుడు చిత్తూరు జిల్లాలో మేము ఉండేది. నేను, మా తమ్ముడు, మా ఇంకో చెల్లెలు. దగ్గరలో మా అమ్మ సిఎస్పురంలో ఉన్నింది. మా అమ్మకి పోలీస్ వాళ్ళు మా సిఎస్పురం పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు మా అమ్మకి ఫోన్ చేసి మీ అమ్మాయి గురించి ఏదో మాట్లాడాలంట, మిమ్మల్ని కనిగిరి పోలీస్ వాళ్ళు రమ్మని చెప్పారని చెప్పి మా అమ్మకి చెప్తే మా అమ్మ వెళ్ళింది కనిగిరి. వెళ్ళినప్పటికీ వెళ్ళి చూస్తే మా అమ్మాయి స్పృహలో లేదు సార్. అప్పటికి స్పృహ లేదు, నోరు నుంచి నుడుగు వస్తా ఉందంట. అసలు ఏమైందని అడిగినప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది శనివారం, శుక్రవారం మా ఇంట్లోనే ఉన్నింది. మా ఇంట్లో ఉన్నప్పుడు శుక్రవారం నైట్ భార్య భర్తకి గొడవ అయ్యి ఇంకా గొడవలో నైట్ 9 గంటలకు బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు సార్. ఆయన బాబుని కూడా సిగరెట్ తో కాల్చాడు. అంటే ఆయన అప్పుడు ఫుల్ గా తాగున్నాడు. ఇదిగోండి, బాబుని కూడా సిగరెట్ తో కాల్చిండు. సిగరెట్ తో కాల్చి ఇంకా ఎత్తుకొని పోయాడు, వాళ్ళ అత్తవారింటికి ఎత్తుకొని పోయాడు. బాబుని ఏమన్నా చేస్తారన్న భయంతోనే మా చెల్లెలు వాళ్ళ అత్తవారింటికి వెళ్ళింది, లేకపోతే మా చెల్లి వెళ్ళదు సార్. వెళ్ళినప్పుడు ఆ నైట్ గొడవ పడ్డారో ఏమో మాకైతే తెలియదు. శనివారం పొద్దున్నే అంటే చనిపోవడానికి ఒక 2-3 గంటల ముందు నాకు ఫోన్ చేసింది. చిత్తూరులో ఉన్న నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా వాళ్ళ ఎలా తిడతా ఉన్నాడు, భయంకరంగా కొంచెం అసహ్యంగా తిడుతూ గొడవ చేస్తున్నాడు చూడు అని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేడు కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఏపీ సీఎం. పాణ్యం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదని ఎద్దేవా. దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న భావితరాల కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేలాగా ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలాగా అందమైన పెయింటింగ్స్ తో ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్న కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.